ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని ఏమంటారంటే భస్మాసుర హస్తం అన్నది సినిమా ఇండస్ట్రీ అయిపోయిందని నా ఒపీనియన్. అంటే ఒకళ్ళ చేయి మీద ఎవరి చేయి వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటున్నారు బికాస్ ఆఫ్ ట్రోల్స్. ఒకళ్ళ సినిమాలు రివ్యూస్ అనుకోండి, ట్రోల్స్ అనుకోండి చాలా గొప్పగా చెప్పారండి మీరు. నేనైతే భస్మాసుర హస్తం అంటాను. చాలా బాగా చెప్పారు. ఒకళ్ళ నెత్తి మీద ఇంకోళ్ళు చేయి పెడుతున్నారు, తద్వారా అది ఒక్కళ్ళకి కాదు అందరికీ డ్యామేజ్ అవుతుంది. యూఆర్ వెరీ రైట్. ఎందుకు అట్లా జరుగుతుంది అంటారు? అన్ఫార్చునేట్, ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. బట్ అది కూడా నేర్చుకుంటారు అందరూ. దే లెర్న్ ద హార్డ్ వే. మీరు ఎక్కువ లాస్ అయినట్టున్నారు ఈ ట్రోల్స్ వల్ల, మీమ్స్ అంటే నేను లాస్ పెద్దగా అవ్వలేదు, కానీ రెప్యుటేషన్ డ్యామేజ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం నేను రివర్స్ అయ్యాను. అప్పుడు నేను వీళ్ళందరి పైకి చేశాను. అందుకే కదా ఒకరు తిరగబడేసరికి మిగతా వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు. ప్రభాస్ క్యారెక్టర్ నిడివి ఎంతసేపు ఉండబోతుంది? ఎంతసేపు ఉండొచ్చు అనుకుంటున్నారు? 5 minutes, 10 minutes? మోర్ దెన్ దట్. ఓకే, మోర్ దెన్ దట్. సినిమా డ్యూరేషన్ దాదాపు ఇట్ విల్ బి 3 hours. 3 hours, ఓకే. బట్ 3 hours ఇప్పుడు జనం కట్టిపడేసేలా ఉంటుందా? 3 hours అంటే చాలా మంది 2.5 hours ఇట్లా ప్రిఫర్ చేస్తున్నారు. అంటే సినిమాలో ఒకటి ఉందండి, మీరు కథ కానీ బాగా చెప్పారంటే 3 గంటలు కూడా అది పెద్ద కథ, పెద్ద లెంత్గా అనిపించదు. అదే మీరు సరిగా చెప్పకపోతే 2 గంటలు కూడా అది చాలా ఎక్కువ టైం లాగా ఉంటుంది, బోరింగ్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మూవీ టు మూవీ. ఓకే. సో ఇప్పుడు మీరు ఎంట్రీ ఇచ్చి దాదాపు 22 సంవత్సరాలు అయింది. అంతే కదా, 2003 కదా విష్ణు సినిమాతో. సో 22 సంవత్సరాలు దాదాపు 20 సినిమాలు చేశారు కదా. 25 దిస్ 21st ఫిలిం అనుకుంటా. 21 అనుకుంటా. సో చాలా ఫాస్ట్గా సినిమాలు చేశారు కంపేర్ టు అదర్ మీ జనరేషన్. ఐ థింక్ నా జనరేషన్ ఐఎమ్ ద స్లోయెస్ట్. నేనే స్లోయెస్ట్. 2003తో స్టార్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఇంకా ఫాస్ట్గా ఇంకా ఎక్కువ సినిమాలు చేస్తారు. నేనే బాగా స్లో చేస్తాను. ప్రతి ఇయర్ ఏదో ఒక సినిమా ఉంటూ వచ్చింది. మధ్యలో యాక్చువల్గా 2 movies per year అనుకుంటూ వచ్చిన వాడిని మధ్యలో 1 movie per year అయింది. ఇప్పుడు 3 years ఇది ఒకటే అవుతుంది. ఇది లాస్ట్ ఇయరే వచ్చి ఉండాలి, బట్ విఎఫ్ఎక్స్ ఇస్ టూ బిగ్, టూ హ్యూజ్.